హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం చార్జ్ ఆఫ్ జిఎస్టీలో మనం కాంపోజిట్ లెవీ గురించి తెలుసుకుందాం. సో కాంపోజిట్ లెవీకి సంబంధించి సెక్షన్ 10 అనేది డిస్కషన్ చేస్తుంది. ఏం చెప్తుంది సెక్షన్ 10 అనేది మనం ఇందులో డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంపోజిట్ సప్లై అంటే ఏంటి? కాంపోజిట్ సప్లై అంటే ఇది ఒక ఆప్షన్ అండ్ స్పెసిఫైడ్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి పేమెంట్ ఆఫ్ జిఎస్టీని అట్ వెరీ లో రేట్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్ బేస్ పైన కలెక్షన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆప్షన్. ఈ ఆప్షన్ని మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఆర్ మనం రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ కేటగిరీ పర్సన్స్. సో ఈ స్పెసిఫైడ్ కేటగిరీ పర్సన్స్ ఎవరు అండ్ ఈ ఆప్షన్ ఏంటి అండ్ ఈ ఆప్షన్లో ఉన్న రేట్ ఏవి అండ్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, ఇది కాంపోజిషన్ లెవీకి సంబంధించి. ఫస్ట్ కాంపోజిషన్ లెవీని తీసుకోవడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమి? ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి లో ట్యాక్స్ రేట్ అనేది నాకు చాలా తక్కువ ట్యాక్స్ రేట్ ఉంటుంది అండ్ హాజిల్ ఫ్రీ సింపుల్ ప్రొసీజర్ ఫర్ సచ్ ట్యాక్స్ పేయర్స్. వాళ్ళ ప్రొసీజర్స్ అనేది సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్, సింపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. జస్ట్ మీ టర్న్ ఓవర్ తెలిస్తే మీ ట్యాక్స్ అనేది చెప్పగలరు. నెక్స్ట్, వెరీ సింపుల్ యాన్యువల్ రిటర్న్. సింపుల్గా ఒక యాన్యువల్ రిటర్న్ అనేది ఉంటుంది. ఇది కంపోజిషన్ లెవీ అండ్ దానికి ఉన్న అడ్వాంటేజెస్. నెక్స్ట్, కంపోజిషన్ లెవీ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 10(1) అండ్ 10(2). సో 10(1)లో అండ్ 10(2)లో చెప్తారు. ఇయర్ ఇన్ హ్యాస్ కాంపోజిట్ లెవీ ఫర్ గూడ్స్. కంపోజిషన్ లెవీ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 10(2)(a). ఇక్కడ కంపోజిట్ లెవీ ఫర్ సర్వీసెస్ అనొచ్చు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ సర్వీస్ అంటే అది ఎక్స్క్లూజివ్ సర్వీస్ అనేది కాదు, గూడ్స్ అయి ఉండొచ్చు ఆర్ సర్వీస్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ గూడ్స్ అని చెప్పినారు, బట్ ఈ గూడ్స్లో ఇంకొక సర్వీస్ కూడా యాడ్ అయిపోతుంది. అది వాటికి సంబంధించి డిస్కషన్ చేసుకుంటూ పోదాం. అండ్ ఇక్కడ ఏమేమి రావచ్చు? ఫస్ట్ 10(1), 10(2)కి సంబంధించి డిస్కషన్ చేస్తే గూడ్స్ మే బి మ్యానుఫ్యాక్చరింగ్, గూడ్స్ మే బి ట్రేడింగ్ అండ్ సర్వీసెస్లో ఒక సర్వీస్ అనేది వస్తుంది, రెస్టారెంట్ సర్వీస్ కమ్స్ అండర్ 10(1) అండ్ 10(2). 10(1) అండ్ 10(2) నాకు అప్లికబుల్ కాలేదు. అండ్ 10(2)(a)కి వచ్చేసి 10(2)(a)లో నువ్వు గూడ్స్ ఉన్నావా, ఓకే. నువ్వు సర్వీస్ ఉన్నావా, ఓకే. ఆర్ నువ్వు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నావా, ఎస్, యూ కెన్ కమ్ అంటారు 10(2)(a). బట్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫ్ గూడ్స్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ సర్వీస్లో ఓన్లీ రెస్టారెంట్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు గూడ్స్ ప్లస్ సర్వీస్ చేయాలనుకుంటే జస్ట్ ఒక కండిషన్ అనేది ఉంటుంది. మీరు ఒక అడిషనల్గా ఒక 10% ఆఫ్ టర్న్ ఓవర్తో మీరు ప్రీసీడింగ్ టర్న్ ఓవర్ అయితే ఉందో దాని మీద ఒక 10% తీసుకుంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అడిషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా చెప్తారు. అది ఇంకా క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఈ ఆప్టింగ్ చేసుకోవాలంటే, ఈ స్కీమ్ని నేను అప్లికేట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఒక కొత్తగా రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకునేటప్పుడు ఆ ఫామ్స్ని ఫిల్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. సో రిజిస్ట్రేషన్ ఫామ్లోనే మనం అప్లికబుల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడైతే మనం అప్లై ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పార్ట్ బి ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి నువ్వు కాంపోజిట్ పర్సన్ అయిపోతావు. బట్ నువ్వు ఆల్రెడీ ఒక రిజిస్టర్ పర్సన్, నీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది, నీకు జిఎస్టీ నెంబర్ అనేది ఉంది. నౌ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ లెవీ. సో అప్పుడు ఏం చేయాలి? ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో మనం ఒక ఇంటిమేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంటిమేషన్ చేస్తే బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ నుంచి నిన్ను కాంపోజిట్ లెవీగా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ దేర్ ఇన్ టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ కాంపోజిషన్ లెవీ? టర్న్ ఓవర్ లిమిట్ ఇన్ ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఏం చెప్పినారు? ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు. నెక్స్ట్, టు ఆప్ట్ ఫర్ కాంపోజిట్ లెవీ ఫర్ గూడ్స్. సో కాంపోజిషన్ లెవీని ఆప్ట్ చేసుకోవాలనుకుంటే నీ ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చూడాలి. ఏం చూడాలి? ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చూడాలి. ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ స్టేట్స్లో నీకే టర్న్ ఓవర్ చూసుకోవాలి, రిమైనింగ్ స్టేట్లో చూసుకోవాలి. ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, సో కొన్ని స్టేట్ని మెన్షన్ చేసినారు. స్పెషల్ కేటగిరీ స్టేట్లో కొన్ని స్టేట్ని మెన్షన్ చేసి ఆ స్టేట్లో ఈ మూడింటిని ఎక్స్క్లూడ్ హజ్ ఏవైతే ఉంటావో హిమాచల్ ప్రదేశ్, అస్సాం
జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, అంటే మనకి ఉన్న ఇండియాలో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఈ 3 కూడా వస్తాయి. ఆ మూడింటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ వాటికంతా 75 lakhs తీసుకుంటాము టర్న్ ఓవర్, స్పెసిఫైడ్ టర్న్ ఓవర్. దెన్ రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే వస్తావో వాళ్ళకి 1.5 crores సంబంధించి వచ్చేస్తుంది. సో అక్కడ మేబీ స్పెసిఫైడ్ కేటగిరీలో ఏమేమి రావచ్చు, త్రిపుర వాళ్ళు రావచ్చు, అండ్ తర్వాత సిక్కిం వస్తుంది, తర్వాత ఉత్తరప్రదేశ్ ఒకటి వస్తుంది, తర్వాత నాగాల్యాండ్ ఉంటుంది అనుకుంటున్నా, తర్వాత అస్సాం, తర్వాత మధ్యప్రదేశ్, మిజోరం, మణిపూర్, మేఘాలయ, ఒక కొన్ని స్టేట్స్ ఉంటాయి. సో ఆ స్టేట్స్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వాళ్ళకి ఒక 75 lakhs వస్తాయి, అండ్ రిమైనింగ్ వాళ్ళకి అందరికీ 1.5 lakhs వాళ్ళు చెక్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ లిమిట్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ లెవీ ఫర్ సర్వీసెస్. సో స్పెసిఫిక్గా నువ్వు సర్వీస్లోనే ఉంటే వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఓవర్ ఫర్ కాంపోజిషన్ లెవీ ఫర్ సర్వీసెస్ 50 lakhs ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఒకవేళ మనకి ఇప్పుడు వాళ్ళు ఆప్ చేసుకున్నారు, ఆప్ చేసుకుంటే రేట్స్ ఎట్లా తీసుకోవాలి, నేను గూడ్స్లో ఉంటే ఏ రేటు, సర్వీస్లో ఉంటే ఏ రేట్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ 10(1), 10(2) చూసినాం. 10(1), 10(2)లో ఏం చెప్తారు, మ్యానుఫ్యాక్చరరా ట్రేడరా. మ్యానుఫ్యాక్చరర్ అయితే 1% ఆఫ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 1% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అందులో 0.5 CGST, 0.5 HGST. అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్లో 5% ఆఫ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. 5% ఆఫ్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. 2.5 ఫర్ CGST, 2.5 ఫర్ SGST ఆర్ UTGST. ఆర్ అదర్స్ అంటే ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకి 1% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై, ఓన్లీ ట్యాక్సబుల్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఒకవేళ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే టోటల్ టర్న్ ఓవర్ని కన్సిడర్ చేయండి, ఒకవేళ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు అయితే టోటల్ టర్న్ ఓవర్ని కన్సిడర్ చేయండి. బట్ వాళ్ళు ట్రేడర్స్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ సర్వీసెస్ని మాత్రమే కన్సిడర్ చేయండి, మిగతా వాటిని మీరు కన్సిడర్ చేయకండి. ఒకవేళ అంటే ఈ 50 lakhs టర్న్ ఓవర్ వాళ్ళు తీసుకుంటే ఈ దీని ప్రకారం ఆప్ చేసుకుంటే 6% ఆఫ్ all service providers but except రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్కి పైన వెళ్ళిపోతుంది, 5%కి వచ్చేస్తారు. 6% తీసుకుంటే 3% ఫర్ CGST, 3% ఫర్ SGST. నౌ నాకే బాగుంది సార్, ఈ కాంపోజిషన్ లెవీ నేను తీసుకోవాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరు ఆప్ట్ చేసుకోవచ్చా అంటే నో, ఇట్ హ్యావ్ సమ్ కండిషన్, ఇట్ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్ ఫర్ కాంపోజిషన్ లెవీ. వాట్ ఆర్ ద కండిషన్స్, వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్? ఫస్ట్, పర్సన్స్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్స్. సో ఎవరెవరైతే ఆప్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈజ్ నైదర్ ఏ CTP, దట్ ఈస్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అయి ఉండకూడదు, ఆర్ NRTP, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అయ్యి ఉండకూడదు. వీళ్ళకి కాంపోజిషన్ లెవీ ఆప్ట్ చేసుకోవడానికి లేదు. అండ్ షెల్ పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9(3), 9(4) ఆన్ ఇన్వార్డ్ సప్లైస్. సో 9(3) అండ్ 9(4) ప్రకారంగా ఎవరైతే RCM అప్లికబుల్ అయ్యి వాళ్ళు రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ పే చేస్తుంటారో వాళ్ళకి అప్లికబిలిటీలోకి రాదు ఈ కాంపోజిషన్ లెవీకి సంబంధించి. నాట్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. సో ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ని నేను తీసుకున్నాను, బట్ మ్యానుఫ్యాక్చర్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే, కొన్ని నోటిఫైడ్ చేసిన గూడ్స్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే ఆ గూడ్స్ వాళ్ళు ఈ కాంపోజిషన్ లెవీని తీసుకోవడానికి లేదు. నౌ వాట్ ఆర్ ద గూడ్స్ నోటిఫైడ్ దేర్? ఆ గూడ్స్లో నోటిఫైడ్ చేసిన గూడ్స్ ఏవంటే, గూడ్స్ నోటిఫైడ్ ఫర్ రిజిస్టర్డ్ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ఫర్ గూడ్స్ ఆర్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరియేటెడ్ వాటర్స్, ఫ్లై యాష్ బ్రిక్స్. ఫ్లై యాష్ బ్రిక్స్ అంటే మనకి రెడ్ కలర్ బ్రిక్స్ వస్తాయి కదా, అట్లా ఫ్లై యాష్ అగ్రిగేట్, ఫ్లై యాష్ హ్యాచ్ బ్లాక్స్, bricks of fossil meals or similar siliceous earth, building bricks, earthen or roofing tiles. ఇవన్నిటిని మనం నోటిఫైడ్ ప్రోడక్ట్స్ ఉంటావు. నేను కూడా ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే వీళ్ళకి కాంపోజిషన్ లెవీని ఆప్ చేసుకోవడానికి రైట్ లేదు. నెక్స్ట్, షెల్ మెన్షన్ ద వర్డ్ కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు
కలెక్ట్ ట్యాక్స్ ఆన్ సప్లైస్ అట్ ద టాప్ ఆఫ్ ద బిల్ ఆఫ్ సప్లై. సో నార్మల్గా రిజిస్టర్ పర్సన్ అయితే ఏమిస్తారు, ట్యాక్స్ ఇన్వాయిస్ని ఇస్తారు. బట్ వీళ్ళు ఏమిస్తారు, బిల్ ఆఫ్ సప్లై ఇస్తారు. బిల్ ఆఫ్ సప్లైలో వాళ్ళు మెన్షన్ చేయాలి వీఆర్ ద కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్స్ అండ్ వీఆర్ నాట్ కలెక్టింగ్ ద ట్యాక్స్. మేము ఎటువంటి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు, మేము కలెక్ట్ చేయడం లేదు అనేది కూడా చెప్పాలి. నెక్స్ట్ షెల్ మెన్షన్ ద వర్డ్స్ కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్ అట్ ద ప్రమినెంట్ ప్లేస్ ఆఫ్ హిస్ బిజినెస్. సో బిల్ ఆఫ్ సప్లైలో మెన్షన్ చేయాలి కాంపోజిట్ సప్లై అనేది, అతని యొక్క ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో కూడా అతను మెన్షన్ చేయాలి వీఆర్ ద కాంపోజిట్ ట్యాక్స్ పేయర్స్, వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ ట్యాక్స్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిట్ స్కీమ్స్. సో కాంపోజిట్ స్కీమ్స్ని ఆప్ట్ చేసుకోవడానికి లేని వాళ్ళు ఎవరెవరు అంటే, ఎవరైతే రిజిస్టర్ పర్సన్స్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ఫర్ గూడ్స్. సో గూడ్స్లో ఉన్నవాళ్ళు అండ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు. ఫస్ట్ suppliers engaging in making any supply of goods or services which are not liable to tax. సో మనం ప్రొవైడ్ చేస్తున్నాము, వీఆర్ ప్రొవైడింగ్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. సో జిఎస్టీలోకి రాని వాటిని మనం సప్లై చేస్తుంటే జిఎస్టీని అప్లికబుల్ కానప్పుడు ఇంకా మళ్ళీ కాంపోజిషన్ స్కీమ్ ఏమి, సో నాన్ ట్యాక్సబుల్ సప్లై చేస్తుంటే కాంపోజిషన్ స్కీమ్లోకి రావు. ఇక్కడ కూడా నాట్ లెవబుల్ నాన్ ట్యాక్సబుల్ సప్లై చేస్తుంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే ఎంగేజింగ్ ఇన్ మేకింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ నాట్ లెవబుల్ టు ట్యాక్స్. నెక్స్ట్ supplier engaged in making any interstate outward supplies of goods or services. అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఎవరైతే ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తుంటే, ఇక్కడ ఓన్లీ అవుట్వర్డ్ చూడండి, ఓన్లీ అవుట్వర్డ్ అంటే నేను ఇంటర్స్టేట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు కాంపోజిట్ పర్సన్ అయినప్పటికీ, బట్ ఇంటర్స్టేట్కి నేను సేల్ చేయకూడదు, అదే కాంపోజిట్ డీలర్ మాదిరి. నెక్స్ట్ పర్సన్ సప్లయింగ్ ఎనీ సర్వీసెస్ త్రూ అండ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఈ సిఓతో మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే హూ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 152 ప్రకారంగా కలెక్ట్ చేయాల్సిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి నేను సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే, ఈసీఓ ద్వారా నేను సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే ఎనీ సర్వీసెస్ ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది కాంపోజిట్ లెవీ తీసుకోవడానికి. ఒకవేళ నేను గూడ్స్ని సప్లై చేస్తున్నాను త్రూ ఈసీఓతోని, ఐ కెన్ ఆప్ట్ ఫర్ కాంపోజిట్ లెవీ. ఇక్కడ సప్లయింగ్ ఎనీ సర్వీసెస్ త్రూ అండ్ ఈసీఓ. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరియేటెడ్ వాటర్, ఫ్లై యాష్, బిస్క్, ఇందాక పైన నోటిఫైడ్ గూడ్స్ అన్నాం, నోటిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు నోటిఫై చేసిన గూడ్స్ ఉంటే రావని. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ నోటిఫైడ్ సర్వీసెస్. సప్లయర్ హూ ఈజ్ ఎయిదర్ ఏ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, సిటీపీ ఆర్ ఎన్ఆర్టీపీ అయితే అతనికి ఆప్ చేసుకోవడానికి లేదు. సప్లయర్ హూ ఈజ్ ఎయిదర్ ఏ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ ఆర్ ఎన్ఆర్టీపీ, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అయినా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అయినా వాళ్ళు కాంపోజిట్ లెవీని యాక్సెస్ చేసుకోవడానికి లేదు. సప్లయర్ ఆఫ్ సర్వీస్ సేవ్స్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 10(1). సో ఇక్కడ 10(1)లో ఏం చెప్పింది, రిజిస్టర్ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ఫర్ గూడ్స్ ఈజ్ అలౌడ్ టు సప్లై సర్వీస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీస్ అయితే నార్మల్గా ప్రొవైడ్ చేయొచ్చు. అదర్ దెన్ గూడ్స్ కాకుండా సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటే అలాంగ్ విత్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అతను ప్రొవైడ్ చేయొచ్చు. ఎంతవరకు, నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ టర్నోవర్ ఆఫ్ ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న టర్నోవర్ చూసుకో, దానిపైన 10% అండ్ ఆర్ 10% ఆర్ 5 lakhs విచ్ ఓవర్ ఈజ్ అయ్యర్. ఇంతవరకు నువ్వు ఇన్ అడిషన్ టు గూడ్స్ నువ్వు సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. హియర్ వైల్ కంప్యూటింగ్ టర్న్ ఓవర్ ఇన్ స్టేట్, యూనియన్ టెరిటరీ అండ్ లోన్స్ డిపాజిట్ అడ్వాన్స్ విల్ నాట్ బి టేకింగ్. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ డిపాజిట్ అడ్వాన్సెస్ వాటిని మనం కన్సిడర్ చేయము టర్న్ ఓవర్గా ఏవేవి తీసుకుంటున్నామో ఆ కేసెస్లో. ఇది మెయిన్గా కాంపోజిట్ సప్లైకి. అండ్ కాంపోజిట్ సప్లైకి ఇంకో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమంటే, వాళ్ళు బిల్ ఆఫ్ సప్లైని ఇష్యూ చేస్తారు, ట్యాక్స్ ఇన్వాయిస్ కాదు బిల్ ఆఫ్ సప్లైని ఇష్యూ చేస్తారు. ట్యాక్స్ షెల్ నాట్ బి కలెక్టెడ్. సో ట్యాక్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయకూడదు. ఇక్కడ షెల్ నాట్ అని ఉందంటే కంపల్సరీగా నువ్వు కలెక్ట్ చేయకూడదు. ఫ్రమ్ రెసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షెల్ నాట్ బి అవైల్డ్. సో ఐటీసీ నువ్వు అవైల్ చేసుకోకూడదు. నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ ఇఫ్ అవైలబుల్ షెల్ ఇన్క్లూడ్ ఆల్ రిజిస్టర్డ్ పర్సన్ హ్యావింగ్ సేమ్ ప్యాన్. సో ఆల్ రిజిస్టర్డ్ పర్సన్ హ్యావింగ్ సేమ్ ప్యాన్లో కాంపోజిషన్ స్కీమ్ అనేది అవైల్ చేసుకోవాలి. పెనాల్టీ షెల్ బి ఇంపోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్
irregular availment of composition scheme. సో మనం కంపోజిషన్ స్కీమ్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. వీఆర్ ఇన్ రెస్ట్రిక్షన్, వీఆర్ ప్రొవైడింగ్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్. ఇట్లాంటి కేసెస్లో నేను కాంపోజిషన్ స్కీమ్ని తీసుకోకూడదు. బట్ నేను కాంపోజిషన్ స్కీమ్ని నేను తీసుకున్నాను. అట్లాంటప్పుడు నేను జిఎస్టీ లైబుల్ అయిపోతాను పెనాల్టీకి సంబంధించి. ఇది కాంపోజిషన్ సప్లైకి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చార్జ్ ఆఫ్ సప్లైకి చార్జ్ ఆఫ్ జిఎస్టీని మనం కంటిన్యూషన్ చేసుకుందాం. సో కాంపోజిషన్ సప్లై తర్వాత ఫస్ట్ చార్జ్ ఆఫ్ జిఎస్టీ ఎట్లా లెవీ చేసుకుంటారు అంటే ఫస్ట్ ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్, హెచ్జిఎస్టీ యాక్ట్, యూటీజీఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ యాక్ట్. సో మనకి మొత్తంగా 4 యాక్ట్స్ అనేది ఉంటాయి. వితిన్ దానిలోనే చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, యూటీజీఎస్టీగా తీసుకుంటాము. అదర్ దెన్ అంటే 2 స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఐజిఎస్టీకి వెళ్ళిపోతాము. స్టేట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ స్టేట్లలో చేసుకుంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీకి తీసుకోవాలి. ఒక యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ తీసుకుంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ తీసుకోవాలి. యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్ట్రేషన్ లేకుండా తీసుకుంటే సిజిఎస్టీ, యూటీజీఎస్టీని మనం కన్సిడర్ చేయాలి. అండ్ అదర్ కేసెస్లో ఇంటర్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు ఎప్పుడైతే 2 ఇన్వాల్వ్ అయిపోతావో. నెక్స్ట్ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ, ఐజిఎస్టీ. సో ఈ అమౌంట్స్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు అంటే లెవీడ్ అండ్ ఇంటర్ స్టేట్ గూడ్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు సిజిఎస్టీని లెవీ చేస్తాము, ఇక్కడ ఐజిఎస్టీని లెవీ చేస్తాము. కలెక్టెడ్ అండ్ పేడ్ బై ఎవరు అంటే ట్యాక్సబుల్ పర్సన్. ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో ఆ పర్సనే కలెక్ట్ చేయాలి, ఆ పర్సనే పే చేయాలి గవర్నమెంట్కి, ఆ పర్సనే లయబుల్. సప్లై అవుట్ సైడ్ ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్స్. నెక్స్ట్ వాల్యూ ఫర్ లెవీ. సో ఈ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్కి సంబంధించి జిఎస్టీలోకి లేదు. అండ్ వాల్యూ ఫర్ లెవీ ట్రాన్సాక్షన్ వాల్యూ అండర్ సెక్షన్ 15 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో మనం వాల్యూ వేయాలంటే లెవీ చేయాలంటే ఒక వాల్యూ కావాలి కదా, ఆ వాల్యూకి సంబంధించి మనం సెక్షన్ 15లో డిస్కషన్ చేస్తాము. వాల్యూషన్ చాప్టర్ ఉంది, వాల్యూషన్ చాప్టర్ మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ రేట్స్ వచ్చేసి రేట్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. ఎవరు నోటిఫై చేస్తారు? గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తారు. మ్యాక్సిమం రేట్ జిఎస్టీలో ఉన్న మ్యాక్సిమం రేట్ వచ్చేసి 20% ఇది ద హైయెస్ట్ రేట్. అండ్ ఐజిఎస్టీ రేట్స్ అప్పుడు ఇది 20% అయితే ఇది హైయెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 40% అవుతుంది. నెక్స్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ వుడ్ బి లెవిడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నోటిఫైడ్ గూడ్స్. నౌ దే హ్యావ్ సమ్ గూడ్స్, ఆ గూడ్స్కి జిఎస్టీలోకి తీసుకొచ్చినాము, బట్ దానికి సంబంధించి జిఎస్టీ రేట్స్ని ఇంకా మెన్షన్ చేయలేదు. దానికి జిఎస్టీ రేట్ని జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది ఒకటి కండక్ట్ చేసి ఆ మీటింగ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అటువంటి ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎస్, ఒక 5 ప్రోడక్ట్స్: పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అండ్ హై స్పీడ్ డీజిల్ అండ్ మోటార్ స్పిరిట్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఈ 5 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నావో ఈ 5 ప్రోడక్ట్స్కి మనం నోటిఫైడ్ డేట్ అనేది ఇంకా రాలేదు. వీటికి సంబంధించి ట్యాక్స్ అనేది ఇంకా లెవీ చేయడం లేదు అండర్ జిఎస్టీలో. అంటే రెస్పెక్టివ్ ఇంతకుముందు ఏవైతే యాక్ట్స్ ఉన్నావో వాటి ప్రకారంగానే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు యాజ్ అన్ డేట్కి సంబంధించి. అంటే ఎప్పుడైనా వాళ్ళు ఈ గవర్నమెంట్ కావాలనుకుంటే వాటికి రేట్ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. సో ట్యాక్స్ పేయబుల్ ఏమి అండర్ రివర్స్ ఛార్జ్లో సప్లై అనేది చేస్తారు గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ నోటిఫైడ్ by the government, and supplies of specified category of goods or services are both by an unregistered supplier to specified class of registered persons. సో కొంతమంది పర్సన్స్ని కొన్ని ట్రాన్సాక్షన్స్లో ఇవి ఆర్సిఎం అప్లికబుల్ అవుతాయి అంటే వాళ్ళు రివర్స్ ఛార్జ్లో పేమెంట్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్ బై ECO, that is electronic commerce operator. The government may notify specific categories of services. The tax on supplies of which shall be paid by electronic commerce ECO has if such services are supplied through it. ఇది చార్జ్ ఆఫ్ జిఎస్టీకి సంబంధించి.